హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బానీ ఐడియాస్. ఈరోజైతే నేను మా పాపకైతే కమ్మలు తీసుకుందామని అయితే వచ్చాము. అయితే ఆ కమ్మలలో ఒక కమ్మ బుట్ట అయితే ఊడి కింద పడ్డది. అంటే నైట్ టైం పాప పడుకొని లేచినప్పుడు అది కమ్మ అనేది నవ్వార్కు తగిలి కొంచెం బుట్ట అనేది ఊడొచ్చేసింది. సో అందుకు మేము కొత్తవి తీసుకుందామనేసి మేము వెళ్ళాము షాప్కి. వెళ్తేనే అక్కడ మేము 2 జతలు అయితే చూసాము. మోడల్స్ బాగా నచ్చినాయి. సింపుల్గా చిన్న పాపకి క్యూట్గా బాగుంటాయని అయితే చూసినాము. నాకు బాగా అయితే నచ్చినాయి. ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, ఇట్లున్నాయి కమ్మలు అయితే. చూడండి, ఇదొక మోడలు. ఇప్పుడు చూపిస్తున్నా కదా, ఇది ఇంకో మోడల్. 2 చిన్నవే సింపుల్గా బాగుంటాయండి. అయితే మేము ఇందులో అయితే ఒక్క జత అయితే ఇప్పుడు కుట్టిపిస్తున్నాము, ఇంకో జత అయితే తీసి పెట్టాము. ఎందుకంటే గోల్డ్ రేట్ విపరీతంగా పెరిగిపోతుంది కదా ఇప్పుడు. అందుకోసం అయితే మేము ఒక జత మళ్ళీ ఎక్స్ట్రా తీసి పెట్టుకున్నాం, మళ్ళీ పెరిగిపోతే ఎట్లా అన్నట్టు. చూడండి మా పాప ఎంత బుద్ధిగా అంటే కుడుతున్నా సరే సైలెంట్గా ఉంది. ఏం ఏడవలేదు, ఎక్కువ ఏం కాదు, అసలు ఏడవలేదు. ఊకే ఏడుపు మూతి మాత్రమే పెట్టింది. చూడండి ఎంత మంచిగా కట్ చేయించి, అంటే అది కుట్టి కట్ చేస్తుంటే కొంచెం అయినా సరే ఏం పెయిన్ ఏం లేకుండా బాగా హ్యాపీగా ఉంది ఆ పిల్ల. మీ ఇంట్లో కూడా ఇలానే సైలెంట్గా కుట్టించుకునే పిల్లలు ఉన్నారా అండి? అంటే ఇది ఫస్ట్ టైం కాదు కదా, సెకండ్ టైం కదా, అందుకు కొంచెం పెయిన్ లేదులేండి. ఆ పిల్లకి ఆల్రెడీ కొంచెం అంటే చెవికి హోల్ ఉంటుంది కదా, హోల్లోనే పెట్టి ఇలా తిప్పారు కొంచెం, అంతే. చూడండి, నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను, అంటే కొంచెం జూమ్ చేసి అయితే ఇప్పుడు నేను చూపిస్తాను చెవికి ఎట్లా పెడతారు, ఎంత చిన్నగా చుడతారు అనేసి పిల్లలకి. ఎవరన్నా ఫస్ట్ టైం పిల్లలకి చెవి పోగులు కుట్టించాలి అనుకున్న వాళ్ళైతే ఈ వీడియో అయితే డెఫినెట్లీ చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా ఖచ్చితంగా అయితే చేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, ఇక్కడే అండి చిన్నగా ఊకే అట్లా కమ్మ పెట్టి చిన్నగా చుడతారు చూడండి. ఇప్పుడు నేను చూపిస్తాను. మా అక్క అయితే మా పాపకైతే చాక్లెట్ తిందామా, బిస్కెట్ తిందామా, జ్యూస్ తాగుతావా అని ఏడుస్తుందేమో అన్నట్టు ముచ్చట చెప్తా ఉంది మా పాపకైతే. ఆ పిల్ల అయితే ఊ ఊ ఊ అని వినుకుంటుంది, ఎక్కడ ఏడుస్తుందేమో అని. చూడండి ఎంత చిన్నగా చుడుతున్నారో భద్రంగా. ఆల్రెడీ వీడియో జూమ్ చేశా కాబట్టి కొంచెం అక్కడ పెద్దగా కనిపిస్తుంది, కాకపోతే ఆడ చాలా చిన్నగా ఉంటుంది కదా, దాన్ని చుట్టడం కూడా కొంచెం గ్రేటే కదా. అంటే వాళ్ళకి ఎన్నో కుడుతుంటారు కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోతుంటుంది. మేమైతే మా పాపకి గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాం కదా, మేమైతే అమౌంట్ పే చేయలేదు. ఎందుకంటే మా పాప కమ్మలే వేసి ఇవి 2 జతలు అయితే తీసుకున్నాము. అవి కొంచెం బాగున్నాయి, బరువుగా ఉన్నాయి. సో చేతులది బాగున్నాయి.